నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే కొంచెం గూఢమైన అంశం గురించి ఒక అద్భుతమైన విశ్లేషణ చేయబోతున్నాం. మనకు లభించిన ప్రాచీన ఆధారాల ప్రకారం సాక్షాత్తు ఆ శివుడి జన్మ రహస్యం, ఆయనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వివరాలను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. సాధారణంగా మహాశివుడు అనగానే మనం ఏమనుకుంటాం? ఆయనకు ఆది అంతముండవు, ఆయన స్వయంభూ అనుకుంటాం కదా. కానీ మన ప్రాచీన ఆధార గ్రంథాలు ఆయన ఆవిర్భావం గురించి ఒక ఖచ్చితమైన అత్యంత ఆశ్చర్యకరమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు సుమా, ఈ అనంతమైన సృష్టి మూలాలను అర్థం చేసుకునే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఈ అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు శివుడి జన్మ ఎలా జరిగింది? పుట్టుక, మరణం అనేవి భౌతిక ప్రపంచంలో చాలా సాధారణమైన నియమాలు. కాని ఆ నియమాలకు అతీతంగా ఉండే ఒక పరమశక్తి ఒక నిర్దిష్టమైన రూపంలోకి ఎలా వచ్చింది? వినడానికి ఈ ప్రశ్న చాలా విరుద్ధంగా అనిపిస్తుంది గదూ. కాని మన ఆధార గ్రంథాలు ఆయన ఆవిర్భావం గురించి ఒక పెద్ద మిస్టరీని మన ముందుంచుతున్నాయి. భౌతిక చట్టాలకు అతీతమైన ఒక మహాశక్తి అసలు ఎలా వ్యక్తమైంది అనే ఈ ప్రాథమికమైన ప్రశ్న చుట్టే మన ఈ విశ్లేషణ మొత్తం సాగబోతోంది. మొదటి భాగం, మొదటి గురువు, ఆయన విశ్వవ్యాప్త పాత్రలను అర్థం చేసుకోవటం. అయితే ఆ జన్మ రహస్యాలను ఛేదించటానికి ముందు అసలు ఆయనకున్న అపారమైన ఆధ్యాత్మిక అధికారాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ స్థాయిని తెలుసుకుంటేనే ఆయన ఆవిర్భావం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో మనకు స్పష్టంగా బోధపడుతుంది. ఆయన కేవలం ఒక ఆరాధ్య దైవం మాత్రమే కాదు, ఈ విశ్వ నిర్వహణలో ఆయనకంటూ కొన్ని అత్యున్నతమైన పాత్రలున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన లోతైన భావనొకటుంది. అదే కాలానికి అధిపతి, అంటే కాలాన్నే శాసించేవాడు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకు తెలిసిన ఈ విశ్వంలో ప్రతిదీ కాలానికి లోబడే ఉంటుంది. నక్షత్రాలు పుడతాయి, గ్రహాలు ఏర్పడతాయి, జననం మరణం అన్నీ కాలం నిర్దేశించే కొలమానాలే. కాని సాక్షాత్తు ఆ కాలాన్నే తన గుప్పిట్లో పెట్టుకున్న ఒక శక్తి ఎలా జన్మిస్తుంది? అసలు కాలానికి అతీతుడైన వాడు ఒక ఖచ్చితమైన సమయంలో ఉద్భవించడం అనే ఈ అద్భుతమైన పాయింట్ని అర్థం చేసుకోవడం మన అన్వేషణకు చాలా కీలకం. ఇక రెండవది, ఆయన ఆదిగురువు, అంటే మొట్టమొదటి ఉపాధ్యాయుడు. మన మూల గ్రంథాలు ఆయనను కేవలం దేవుడుగా మాత్రమే చూడటం లేదు, ఈ విశ్వానికి మొట్టమొదటి విద్యాదాతగా, అత్యుత్తమ మార్గదర్శిగా కీర్తిస్తున్నాయి. అసలు జ్ఞానమనే భావనే లేని ఒక శూన్యంలో సృష్టికి తొలిసారిగా అసలైన జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ ఆదిగురువు ఎలా ఉద్భవించారో తెలుసుకోవాలన్న ఆసక్తి మనకు సహజంగానే కలుగుతుంది. బహుశా సృష్టికి మార్గదర్శనం చేయడానికే ఆయన ఆవిర్భవించారా అన్న ఆలోచన ఇక్కడ ఉద్భవిస్తుంది. ఇప్పుడు రెండవ భాగంలోకి వద్దాం. జన్మ రహస్యం, ఆధారాలను ఛేదించడం. ఆయనకున్న పాత్రల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాస్తవిక ఆవిర్భావం గురించి మన గ్రంథాలు చెబుతున్న విషయాలకు వద్దాం. ఈ రహస్యానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన ఆధారాలను మన పురాణాలు అందిస్తున్నాయి. ఆ పజిల్లోని ముక్కలను ఇప్పుడు మనం ఒకదానికొకటి అనుసంధానించాలి. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, శివుడి జన్మ అనేది సాధారణమైన భౌతికమైనది కాదు. మన మూలాలు చెబుతున్న దాని ప్రకారం ఇది విష్ణువచనం మరియు దివ్య తేజస్సులా ఒక అద్భుతమైన కలయిక. అంటే విష్ణువు పలికిన పవిత్రమైన మాటల రూపంలోని శబ్దం, దానికి తోడుగా అపారమైన దివ్య కాంతి రూపంలోని తేజస్సు, ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఆ మహాశివుడి ఆవిర్భావానికి కారణమయ్యాయి. ఈ ఆదిమమైన శబ్ద కాంతి తరంగాల కలయికే ఆయన ఉనికికి నాంది పలికిందని మన మూలాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మూడవ భాగం, పురాణాల నుండి ఆధారాలు, ప్రాచీన పవిత్ర గ్రంథాలు. ఇలాంటి విశ్వవ్యాప్త సంఘటనలను రికార్డ్ చేయడానికి ఏవో ఒక ప్రాచీన పత్రాలుండాలి కదా. అవే మన పురాణాలు. ఈ అద్భుతాలను పదిలంగా భద్రపరిచిన ఆ గ్రంథాల గురించి మనమిప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఈ ముఖ్యమైన ఆధారాలను ఒకసారి గమనిద్దాం. ప్రాచీన పురాణాలు, అందులోనూ ప్రత్యేకించి శివపురాణం ఈ ఆవిర్భావ కథను ఎంతో సవివరంగా వివరిస్తోంది. ఇక్కడ కేవలం కథలు మాత్రమే కాదు, పవిత్రమైన రుద్రాక్ష ప్రస్తావన కూడా బలంగా కనిపిస్తోంది. శివపురాణం చెప్పే సిద్ధాంతాలకు మనం భౌతికంగా స్పృశించగలిగే రుద్రాక్షకు మధ్య ఒక అందమైన కనెక్షన్ ఉంది. ఈ ప్రాచీన గ్రంథాలు, రుద్రాక్ష లాంటి పవిత్ర వస్తువులు అన్నీ కలిసి ఆ మహాదేవుడి ఆవిర్భావ సత్యానికి ఒక సజీవ ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇక నాలుగో భాగం, సృష్టి మరియు ఆవిర్భావం, భౌతిక ప్రపంచంలోకి ప్రవేశం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి అసలిది భౌతికంగా ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం. ఆ శబ్దము, కాంతి రూపాల నుండి
స్పష్టమైన భౌతిక ప్రపంచంలోకి ఆయన ప్రవేశం ఎలా జరిగింది, సృష్టి మరియు ఆయన ఆవిర్భావం విడదీయరాని విధంగా ఎలా ముడిపడి ఉన్నాయో మన మూలాలు ఏకతాటిపై నిలబడి వివరిస్తున్నాయి. ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. ఆయన రాక అనేది అప్పటికే ఉన్న ఒక ప్రపంచంలోకి జరిగిన ఒక సాధారణ ప్రవేశం కాదు. అది నేరుగా సృష్టి లేదా విశ్వ నిర్మాణం ప్రారంభం కావడంతో ముడిపడి ఉంది. అనంతమైన నిరాకారమైన ఈ విశ్వం ఒక నిర్దిష్టమైన భౌతిక రూపంలోకి రావడానికి ఆయన ఉనికి ఒక ఉత్ప్రేరకం లాంటిది అని మన గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి. ఆయన ఆవిర్భావం సృష్టిలో ఒక భాగం కాదు, ఏకంగా ఆయన ఆవిర్భావమే సృష్టికి అసలైన ప్రారంభం. మరియు ఇదొక అద్భుతమైన విరుద్ధతను మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ఆయన ఆవిర్భావం ఒక బాల బ్రహ్మచారి రూపంలో జరిగింది. అవును, ఒక్క క్షణం ఆలోచించండి. కాలానికే అధిపతి అయినవాడు, అనంతమైన శక్తి కలిగినవాడు భౌతికంగా ప్రత్యక్షమైనప్పుడు ఒక భయంకరమైన రాక్షసుడుగానో లేదా గంభీరమైన వృద్ధుడిగానో కాకుండా స్వచ్ఛమైన ప్రశాంతమైన ఒక యువ సన్యాసిగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు. ఎందుకలా? ఈ ఆశ్చర్యకరమైన రూపం ఆయనలోని స్వచ్ఛతను మరియు లోకానికి నిస్వార్థంగా మార్గదర్శనం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక ఆది గురువు లక్షణాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఈ విశ్లేషణ నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒకప్పుడు కేవలం పాత తాళపత్ర గ్రంథాలకు, కొద్దిమంది పండితులకు మాత్రమే పరిమితమైన కాలాధిపతి ఆవిర్భావం గురించి ఈరోజు మన డిజిటల్ యుగంలో ఈ యూట్యూబ్ యూనివర్సిటీ ద్వారా మనమంతా చర్చిస్తున్నాం. జ్ఞానాన్ని పంచే మాధ్యమం మారినా ఆ ఆదిగురువు అందించిన మూల జ్ఞానం మాత్రం చెక్కు చెదరలేదు. అయితే ఇంత సులభంగా అందుబాటులో ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి అత్యంత లోతైన ప్రాచీన సత్యాలను మనం ఎంత స్పష్టంగా స్వీకరిస్తున్నాం, ఎంతవరకు ఆకలింపు చేసుకుంటున్నామన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి మన విశ్లేషణను ముగిద్దాం.